నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. సంక్రాంతి అంటే సినిమాల పండుగ. అండ్ ఈసారి మన ముందుకి మనశంకర వరప్రసాద్ గారుగా వచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ప్లస్ వింటేజ్ బాస్ ఎనర్జీ. ఈ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చలేపిందా లేదా రొటీన్ రొట్టతో బోర్ కొట్టిందా? డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే మనశంకర వరప్రసాద్ చిరంజీవి ఒక పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం తన భార్య శశిరేఖ నయనతారకి దూరంగా ఉంటాడు. 6 ఇయర్స్ తర్వాత తన పిల్లల్ని కలిసే ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత తన మ్యారేజ్ని ఎలా సెట్ చేసుకున్నాడు, తన ఫ్యామిలీకి ఎదురైన థ్రెట్ నుండి ఎలా కాపాడాడు, ఇదే ఈ మనశంకర వరప్రసాద్ గారు కథ. వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మన చెంటబ్బాయ్ అండ్ శంకర్ దాదా డేస్లో చూసిన వింటేజ్ కామెడీ టైమింగ్ని చిరు మళ్ళీ చూపించారు. హిజ్ ఎనర్జీ, సర్కాజం అండ్ ఎస్పెషల్లీ దోస్ హూక్ స్టెప్స్ ఆర్ ఎ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ విక్టరీ వెంకటేష్ క్యామియో. వెంకీ గౌడగా ఆయన ఎంట్రీ అండ్ చిరుతో ఆయన కెమిస్ట్రీ థియేటర్స్లో విజిల్స్ వేస్తుంది. అనిల్ రావిపూడి ఇద్దరిని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. నయనతార అండ్ క్యాథరిన్ తెరిసా క్యారెక్టర్ స్టోరీకి బాగా బ్లెండ్ అయ్యాయి. బీఎంసీ స్టీలియో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ని ఎలివేట్ చేశాయి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్లో లేదు. స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఒక బిగ్ కమర్షియల్ మూవీకి ఉండాల్సిన స్ట్రాంగ్ విలన్ ట్రాక్ ఇందులో మిస్సింగ్. రిపిటేటివ్ కామెడీ వల్ల కొన్ని సీన్స్ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే మనశంకర వరప్రసాద్ గారు ఈజ్ ఏ పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాజిక్లు పక్కన పెట్టి కేవలం మెగాస్టార్ వింటేజ్ స్వాగ్ అండ్ వెంకీ మామ టైమింగ్ కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా. నా రేటింగ్ వచ్చేసి 2.75/5. వింటేజ్ బాస్ అండ్ ఫంటాస్టిక్ వెంకీ. మీకు ఈ మూవీలో ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.